ఏపీలో అంతు చిక్కని విగ్రహాల ధ్వంసం. ఇవాళ రామతీర్థానికి చంద్రబాబు కత్తులతో దాడులకు దిగుతున్న దుండగులు. ఇటువంటి టాప్ 10 ఆంధ్ర న్యూస్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబాజీపేట మండలం పోతాయిలంక తాటికాయల చెరువుగట్టు దగ్గర విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొన్న రామతీర్థం, ఇప్పుడు రాజమండ్రిలో విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటి వరకు 125కు పైగా ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసినా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదన్నారు. సీఎం జగన్ దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పారంటూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ కు ట్విట్టర్లో సవాల్ విసిరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలంటూ ప్రమాణం చేయడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ కామెంట్లు చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధికి రా, తేల్చుకుందామంటూ సవాల్ చేశారు లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. దీనిపై బీజేపీ, జనసేన నేతలు ఆందోళన చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. వెలగపూడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు మాజీ జడ్జి రామకృష్ణ. మరియమ్మ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. తాడేపల్లి బైపాస్ ఆశ్రమం రోడ్డు దగ్గరున్న అపూర్వ అపార్ట్మెంట్లో 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు దొంగలు. రిటైర్మెంట్ ఉద్యోగి సత్యనారాయణ తన కుటుంబంతో నూతన సంవత్సరం సందర్భంగా గుడికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. కొత్త ఏడాదిలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బోయినవారిపాలెంలో ఎడ్ల పందాలు నిర్వహించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎడ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 28 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని స్థానిక నేతలు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. సూర్యాపేటలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. పీకల దాకా తాగిన స్నేహితులు తోటి మిత్రుడిపైనే బీరు సీసాలతో దాడికి దిగారు. ఇటువంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ముత్యంరెడ్డి ఆదర్శప్రాయుడు అంటున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్లో ముత్యంరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. రానున్న ఎన్నికల్లో ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావటం పక్కా అన్నారు ఉత్తమ్. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారంతోనే ఓడిపోయామన్నారు. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ఘటనలో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా వరంగల్ హైవేపై చోటు చేసుకుంది. అదే సమయంలో రోడ్డు వెంట వెడుతున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించి క్షతగాత్రుల్ని 108 ద్వారా ఎంజీఎంకు తరలించే ఏర్పాట్లు చేశారు. చెక్పోస్ట్ ఎత్తేయాలంటూ తెలంగాణ యువసేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా రంగాపూర్ సమీపంలో ఉమామహేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భక్తులు. కొత్త సంవత్సరం వేళ మద్యం రాయిళ్ల మత్తు వదలగొట్టారు కామారెడ్డి పోలీసులు. కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. తాగి నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మద్యం మత్తులో పోలీసులకు పట్టుబడ్డ వారిలో యువతే అధికంగా ఉన్నారు. అనుమానం పెనుభూతమైంది. నిత్యం సూటిపోటి మాటలతో భార్యను వేధించే భర్త చివరకు కొట్టి చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ మండలం గొట్టిముక్కరలో చోటు చేసుకుంది. నిందితుడు జావేద్ ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు బాధిత కుటుంబ సభ్యులు. తన మొదటి భార్య మృతి కేసులోనూ జావేద్ జైలుకు వెళ్లాడు. కరోనా టీకా డ్రై రన్ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. నేడు 3 చోట్ల డ్రై రన్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి, నేహా షైన్, జనంపేట ఆసుపత్రుల్ని ఎంపిక చేశారు అధికారులు. ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయాన్ని తట్టుకోలేని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా మాదారంలో చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందన్న మనోవేదనతో మహేష్ చారి అనే యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో కరోనా కలకలం రేపుతోంది. శివారు ప్రాంతంలో గేటెడ్ కాలనీలో ఒకే ఇంటికి చెందిన 22 మందికి కరోనా సోకింది. ఇటీవల ఇంట్లో జరిగిన అంత్యక్రియలకు బంధువులు హాజరవడమే కరోనా వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి దొరిలింది. స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన సూర్యాపేట తాళ్లగడ్డలో నెలకొంది. మద్యం మత్తులో ప్రవీణ్ అనే యువకుడిపై బీర్ సీసాలతో దాడి చేశారు స్నేహితులు. ఆలస్యమైంది ఇంటికి వెళ్లమన్న పాపానికే ప్రవీణ్పై దాడి చేశారు. బాధిత యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. శ్రీశైలంలో ముదిరిన అన్య మతస్థుల షాపుల వివాదం. సీన్లో గ్రేటర్ రాయలసీమ. రెండు వర్గాల మధ్య కత్తులతో దాడులు. పెద్దారెడ్డికి జేసీ సెటైర్. ఇటువంటి టాప్ 9 రాయలసీమ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా శ్రీశైలంలో షాపుల వివాదం ముదిరిపోతోంది. దేవస్థానం పరిధిలో ఉన్న 13 ముస్లిం మైనార్టీ షాపుల్ని సీజ్ చేశారు అధికారులు. 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేశారు. హిందూయేతరులకు షాపుల్ని కేటాయించడాన్ని ఇప్పటికే హైకోర్టు కూడా తప్పుపట్టింది. సీఎం జగన్ నిర్ణయాలు ఇలాగే ఉంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తప్పదంటున్నారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. జ్యుడిషియల్ క్యాపిటల్ వల్ల ఇక్కడ వారికి ఒరిగేదేమీ లేదంటున్నారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తప్పదంటున్నారు. రాయలసీమ వాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నా సీఎంకు న్యాయం జరగటం లేదంటున్నారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అయితే రాచమల్లు ప్రమాణం చేసిన సుబ్బయ్య భార్య అపరాజిత మాత్రం ఆయనపైనే ఆరోపణలు చేస్తున్నారు. ప్రమాణాలు చేస్తే అన్ని నిజాలైపోతాయా అంటూ ప్రశ్నించారు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పెద్దారెడ్డిని చూస్తే భయమేస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్న జేసీ తనను టచ్ చేసేంత సీన్ ఆయనకు లేదన్నారు. తాము ఫిర్యాదు చేయకున్నా పెద్దారెడ్డి వర్గంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని పోలీసులు ఎలా పెడతారంటూ ప్రశ్నించారాయన. కర్నూలు జిల్లాలో అతిసార వ్యాధి కలకలం రేపింది. కోసిగి మండలం అగసనూరు గ్రామంలో కలుషిత నీరు తాగడంతో ప్రజలకు వాంతులు విరోచనాలయ్యాయి. దీంతో వెంటనే వారిని కోసిగి ఆసుపత్రికి తరలించారు. 10 మందికి చికిత్స అందజేస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో లారీ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో కంట్రోల్ తప్పి షాపులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. 4 షాపుల్లో 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. కూల్ డ్రింక్స్ తో వెళుతోన్న లారీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. చిత్తూరు జిల్లాలో వడమాలపేట దగ్గర ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా వైసీపీ నేత ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ఇవాళ కర్నూలు జిల్లా అవుకులో చెల్ల అంత్యక్రియలు జరగబోతున్నాయి. హైదరాబాద్ లో డ్రై రన్ కు ఏర్పాట్లు. బాంబు పేర్చిన బండి సంజయ్. కాచిగూడలో భారీ చోరీ. ఇటువంటి టాప్ 9 హైదరాబాద్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో డ్రై రన్ నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్ లోనూ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. టీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. తాము గేట్లు తెరిస్తే టీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటున్నారు. తమ పార్టీలోకి వస్తామన్న అందరి నేతల్ని చేర్చుకునేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటోంది టీఆర్ఎస్. ఈ కమెంట్పై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటోంది గులాబీ దళం. గాల్లోకి రాళ్లు వేయటం బండికి అలవాటే అంటూ కౌంటర్ ఇచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్. చట్ట ప్రకారమే మేయర్ ఎన్నిక ఉంటుందంటున్నారు. న్యూ ఇయర్ రోజు తెలంగాణ భవన్ సందర్శకులతో కిటకిటలాడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. గిఫ్ట్ ఆ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా 22 లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ అందించిన విద్యాసాగర్ ను కేటీఆర్ అభినందించారు. గతంతో పోల్చుకుంటే ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాగా తగ్గాయంటూ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఈసారి 387 కేసులు మాత్రమే నమోదయ్యాయని, 385 వాహనాలను సీజ్ చేసినట్టుగా చెప్పారాయన. ఎన్నో ఏళ్లుగా జంటనగర వాసిని అలరిస్తున్న నుమాయిష్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఏటా నూతన ఏడాది ఆరంభం నుండి 46 రోజుల పాటు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ను నిర్వహించడం లేదంటూ నిర్వాహకులు ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు కొత్త సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలో భారీ చోరీ జరిగింది. ఒక అపార్ట్మెంట్లో 80 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి దోచుకు వెళ్లారు. 1.5 లక్షల నగదు కూడా ఎత్తుకు వెళ్లారు. దీనిపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామతీర్థంలో రాజకీయ సెగలు కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం. వెలగపూడిపై విజయసాయి సంచలన కమెంట్. ఇటువంటి టాప్ 9 ఉత్తరాంధ్ర న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇవాళ విజయనగరం జిల్లాలో రామతీర్థం కొండపైకి టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముని విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు చంద్రబాబు. దీంతో ఇక్కడికి రామ భక్తులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలిపించారు ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున. విజయనగరం రామతీర్థం ఆలయంలో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలే ఉన్నారంటూ సంచలన ఆరోపణ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. త్వరలో విచారణ విషయాలన్నీ బయటకు వస్తాయంటున్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు విజయసాయి. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏపీలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం కొండపై విగ్రహం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. రాజకీయ పార్టీలు చేస్తున్న నిరసన కార్యక్రమాల వల్ల దర్యాప్తులకు ఆటంకం కలుగుతోందంటున్నారు. సున్నితమైన అంశాలలో ప్రజల్ని రెచ్చగొట్టవద్దని కోరారు. విశాఖ ఏజెన్సీలో ఘాట్ మార్గంలో బంట్ల మామిడి సమీపంలో ఉన్న కోమాలమ్మ పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మోదకొండమ్మ పాదాల తర్వాత భక్తులు కోమాలమ్మ పాదాలని దర్శించుకుంటూ ఉంటారు. అయితే దుండగులు కోమాలమ్మ పాదాలను ధ్వంసం చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో క్లారిటీ ఇస్తా అంటున్నారు గంట. రహస్యంగా ఏ నిర్ణయం తీసుకోను అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికైతే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారని, ఇంకా టీడీపీలోనే ఉన్నా అంటూ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వంగవీటి రంగాను పొడిచిన వాళ్లలో రామకృష్ణబాబు కూడా ఉన్నారని ఆరోపించారు. విజయవాడ నుండి పారిపోయి వచ్చి విశాఖలో భూదందాలు, రౌడీయిజం చేశారంటూ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఈసారి చాలా సింపుల్ గా జరిగాయి. కోవిడ్ కారణంగా జిల్లాలో ముఖ్య నేతల ఇళ్లలోనే కొత్త ఏడాది వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు వంటి నేతలు అభిమానులకు దూరంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో బుడార్సింగి పంచాయతీలో 2 రోజుల పాటు పర్యటించారు. అక్కడ జరిగిన ఉత్సవంలో గిరిజనులతో కలిసి పాల్గొన్నారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందుగానే అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారట ఒక యువ నటుడు. అటు పవన్ కెరియర్లో 28వ మూవీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. సరిలేరు నాకెవరు అంటున్నారు బ్రహ్మానందం. ఇటువంటి టాప్ 10 టాలీవుడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయనతో పాటు మైత్రి మూవీ మేకర్స్ రవి యలమంచిలి కూడా ఉన్నారు. ఈ కాంబోలో రాబోయే పవన్ 28వ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది మైత్రి సంస్థ. చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ తెలుగు రీమేక్ లో యువ నటుడు సత్యదేవ్ ఒక రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. రీసెంట్ గా చిరును కలిసిన సత్యదేవ్ ఈ మేరకు హామీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మానందం చిత్రకారుడుగా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వెంకటేశ్వరుని చిత్రాన్ని పెన్సిల్ స్కెచ్ వేశారు. చిరంజీవి సహా అనేక మంది సినీ ప్రముఖులకు ఈ వెంకన్న బొమ్మను న్యూ ఇయర్ గిఫ్ట్ గా పంపారు బ్రహ్మానందం. తాను తీయబోయే నెక్స్ట్ మూవీలో హీరో ఎవరనే సందేహంపై మరో క్లారిటీ ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. మై న్యూ హీరో అంటూ వైష్ణవ్ తేజ్ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారాయన. ఇప్పటికే పవన్ తనతో సినిమా చేయడానికి రెడీ చెప్పారన్న బండ్ల ఇప్పుడు వైష్ణవ్ కు కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.